జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎత్తైన కొండపైన గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం నాడు కావడంతో వేకుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అర్చక స్వాములు తెల్లవారు నుంచే సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నిడదవోలు మండలం చెక్కలపాలెం గ్రామం నుంచి కాలినడకన స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. వీరితో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. దర్శనానికి విచ్చేసిన భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. భక్తులు అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను జరిపించుకున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మానికిల రాంబాబు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం అన్నప్రసాద వితరణ చేసినట్లు ఈవో తెలిపారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు మానికిల రాంబాబు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సకృదాయాస్తు మంగళం. శ్రీ వెంకటస్వామి నమః. నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం ధాపయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో బెందాళం అశోక్ ఇసుకలపాలెం గ్రామంలో సూపర్ 6 ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల సభ్యులు భారీగా తరలివచ్చారు. దారి పొడుగునా బెందాళం అశోక్ విజయాన్ని కాంక్షిస్తూ నినాదాలను చేశారు. రమేష్, పూర్తి న్యూస్, సోంపేట. విజయయాత్ర కొరకయసు కన్నతో తరనండి తల రాతలు మార్చండి. టీడీపీ జన్మలెత్తి సృష్టించు చరిత్ర ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మన బతుకులు మారే వరకు ఇచ్చాపురం పంటల్లో భవిత కొరకు, వెలుగు కొరకు, అడువాయి గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పాపోలు సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బీరువాను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నరసమాంబ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి బీరువాను పాఠశాలకు బహుకరించిన పాపోలు రామ్మోహన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ప్రధానోపాధ్యాయురాలు దాతను మెమోటోతో సత్కరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సేవలు గుర్తించినందున ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. ప్రముఖ రాజకీయ నేత కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న పలాస ప్రముఖ న్యాయవాది అనిల్ రాజు రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్ రాజకీయ కుటుంబం మొదలుకొని నేటి వరకు ఆయా పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ గుర్తింపు లేనందున తన అనుచరులు, అభిమానులు కోరిక మేరకు రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ప్రజలతో తత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ మేరకు ఆయన స్ఫూర్తితో మాట్లాడుతూ శివజ్యోతి, పలాస. పలాస నియోజక ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు జిఎంఎస్ అనిల్ రాజ్. ఎంఏ ఎల్ఎల్బి న్యాయవాదిగా పనిచేస్తున్నాను. పలాస జూనియర్ సివిల్ పనిచేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. అంతేకాకుండా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని, ఆసరా అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ కన్జ్యూమర్ రైట్స్కి జిల్లా జాయింట్ సెక్రటరీని, అండ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్కి జిల్లా సెక్రటరీని, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా లీగల్ అడ్వైజర్ని, పలాస మండలం దళిత హక్కుల పరిరక్షణ సమితికి లీగల్ అడ్వైజర్ని. ఇప్పుడు కొత్తగా హైకోర్టు గారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్కి నా పేరు ప్రపోజ్ చేశారు. ఇంకా అడ్రస్ కావచ్చు. ఇలా రకరకాల యూనియన్కి సుమారు 7 యూనియన్కి లీడర్గా నేను వ్యవహరిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేశాను. అంతేకాకుండాను మా కుటుంబ నేపథ్యం చూసరికి మా మదర్ ఫాదర్ అక్కుపల్లి పిహెచ్సిలో 30 సంవత్సరాలు వైద్య రంగంలో సేవలు అందించారు. ఇంత మేము ఏ రోజు రాజకీయంగా కానీ ఇంకో దాంట్లో రావాలని ఆలోచన లేదు. సేవ మాకున్నంత వరకు సాక్షి ప్రార్థనలో, బస్ స్టాండ్లోన చలివేంద్రాలు పెట్టాం, గిరిజనపల్లిలో అనేక మందికి సేవలు చేసాం, రగ్గులు పంపించాం, తితిలి బాధితులకు కూడా మేము అనేకమైన సేవలు అందించాం. ఇదంతా మా స్వచ్ఛందంగా సంస్థల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సేవలు అందించాను. అంతేకాకుండా అనేకమైన నేను సేవలు గుర్తింపు నాకు రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఢిల్లీ స్థాయిలో గౌరవం, గుర్తింపు, సన్మానాలు జరిగాయి. ఈరోజు నాకు ఎబ్రాడ్ కూడా ఆహ్వానం ఉంది. ఇంతగా సేవ చేస్తున్న కార్యక్రమం పలాస నియోజకవర్గం కూడా ఏదో సేవ చేద్దాం ఆలోచన అలా వచ్చింది. మాకు జరిగిన కొన్ని సంఘటనలు నాకు ఇందులో రాజకీయాలకు రావాలని ప్రేరేపణ కలిగించే. దానికి ఏంటంటే అందరూ మద్దతు కావాలి. ఒక కులమని కాదు, మతమని కాదు, రాజకీయాలకు అతీతంగా నాకు మద్దతు ఇస్తే
అందరి సహకారంతో తీసుకెళ్ళి ఈ పలాస నియోజకవర్గం 97 పంచాయతీలు ఉన్న సర్వే చేయించాను. ఎక్కడ ఏంటనేది కూడా చాలా వరకు అవగాహన తెచ్చుకున్నాను. ఖచ్చితంగా నా సేవలు అవసరం నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ సహకరిస్తే పలాసని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని ఆలోచనతో అనుకున్నాను. దానికి మీ అందరూ ఆదరాభిమానాలతో పాటు అన్ని రకాలుగా చేయూతనిస్తే నేను ఖచ్చితంగా పలాసని ఒక ఉన్నత స్థానం, ఎందుకంటే నాకు ఆలోచన ఉంది, ఒక ఎలా చేస్తే మనం హైప్ అవ్వచ్చు, సొసైటీని మనం లీడ్ చేయొచ్చు నాకు ఆలోచన ఉంది. కుటుంబ పెద్దలు కూడా నాకన్నా, మేము 5గురు, నాకన్నా 4 పెద్దవారు ఉన్నారు. మాకు బంధువులందరూ ఉన్న స్థానంలో ఉన్నారు. అందరు రకాల ఆశీస్సులు దేవుని కూడా నాకు ఉంటాయని ఆశిస్తాను. వీళ్ళతో పాటు కాశీబుగ్గలో ఇదే ఎలిమెంటరీ స్కూల్లో 3 రోజుల జంక్షన్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదువుకున్నాను. ఇక్కడ నుంచి నా క్లాస్మేట్స్ మేము 5 ఇక్కడే చదువుకున్నాం ఇంటర్ వరకును. ఆ తర్వాత వివిధ రంగాల్లో దగ్గర సెటిల్ అయ్యాము. వీళ్ళందరూ కూడా నాకు మద్దతు ప్రకటించారు. అందులో నేను రంగంలో దిగుతున్న స్వచ్ఛందంగా చాలామంది వచ్చి మద్దతు ప్రకటించడం, మీరు రాజకీయాలకు రావాలి, మంచి నిర్ణయం తీసుకుని ఇప్పటి నుంచి మేము రమ్మంటే మీరు రాలేదు, ఈరోజు రాజకీయాల్లో ఒక శుభపరిమాణం ఖచ్చితంగా మా వంతు మేము సహకరిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఏమైనా దైవచిత్తం ఎలాగుందో నాకు తెలియదు. దీనిపైన తుది నిర్ణయం తీసుకొని కొద్ది రోజులు తుది నిర్ణయం తీసుకొని అయితే సిద్ధపడుతున్నాను. ఇప్పటికైతే నా వరకు నేను మానసికంగా సిద్ధపడ్డాను పోటీకి. ఇంకొంతమంది ప్రజలతో వివిధ రకాల వర్గాలతో మాట్లాడి దానిపైన నిర్ణయం ఖచ్చితంగా పత్రికా ముఖం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please like, share, subscribe our channel.